ఇట్స్ అ లాస్ అగైన్. ఏ దైవ సేవకుడు చనిపోయినా కూడా ఇట్స్ అ లాస్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. తనని చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, తన బలహీనతను బట్టి తను మౌనంగా కూర్చోలేదు. నేను పొట్టివాడను, నాకు హైట్ లేదు, కలర్ లేదు, పర్సనాలిటీ లేదు, గుడ్ లుక్స్ లేవు, అందరు నన్ను హేళనగా చూస్తారు, తక్కువగా మాట్లాడతారు, స్టేజ్ ముందు నిలబడితే నవ్వుతారు అని ఇలాంటి ఏ ఇన్సెక్యూరిటీస్ లేకుండా ఎలా పుట్టినా నేను బ్రతుకున్నాను, నాకు ఊపిరుంది, దేవుడి కోసం నిలబడతాను, దేవుడి సువార్త ప్రకటిస్తాను అని చెప్పిన బిడ్డ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతామా. తను నిలబడటమే ఒక చక్కటి మెసేజ్ తను కన్వే చేస్తున్నారు. నేను ఎలా ఉన్నాను దాన్ని బట్టి కాదు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నేను సేవిస్తాను అని. హల్లెలూయా. ఇట్స్ ఎ మెసేజ్ టు ఆల్ ఆఫ్ us ఆల్సో. పొట్టిగున్నాము దేవా, నాకు వాక్యం రాదు, నాకు చదువు రాదు, ఇలాంటి రీజన్స్ ఎనీబడి కెన్ గివ్ ఎక్స్క్యూజెస్ అండ్ ఎవరైనా ఇవ్వగలుగుతారు ఎక్స్క్యూజెస్. కానీ ఎక్స్క్యూజెస్ లేకుండా ఎవ్వరేమనుకున్నా సరే నేను ఉన్నంత వరకు దేవుణ్ణి ప్రేమిస్తాను, బ్రతుకున్నంత వరకు దేవుణ్ణి సేవిస్తాను అని చెప్పే బిడ్డల కోసం దేవుడు ఈ రోజు ఎదురు చూస్తున్నాడు. సో ఐడ్ లైక్ టు అప్రిషియేట్ హిస్ మినిస్ట్రీ. ఇట్స్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. మనము దైవ సేవకుల కోసం ఎప్పుడు ప్రార్థించాల్సిందిగా నేను ఇష్టపడుతున్నానండి. ఎవరు చనిపోయేంత వరకు వెయిట్ చేసి ప్రార్థన చేయకండి, బ్రతుకున్నప్పుడే ప్రార్థన చేయండి. గొప్పగా దేవుని సేవ జరగాలి, దైవ సేవకులు లేవాలి, దేవుని సువార్త ప్రకటింపబడాలి. ఆయన రాజ్యానికి ఎంత మందిని మనం సిద్ధపరచగలిగితే అంత మందిని మనం సిద్ధపరిచి దేవుని రాజ్యంలోకి నడిపించాలి. ఆమేన్. దేవుని పని చేయాలి మనం, అంతేగాని వచ్చేసి కూర్చుని వాళ్ళు పాటలు పాడేసి, వాళ్ళు మాటలు వినేసి, పాటలు చేసేసి, సంద చేసేసి ఏం చేయాలమ్మా? అమ్మా చెప్పండి. పరిచయం చేయాలి.